బియ్యం అంటే ఇవాళ మనకు పాలిష్ పట్టి తెల్లగా మెరిసిపోయే బియ్యమే గుర్తుకొస్తాయి. నిజానికి పాలిష్ పట్టిన బియ్యంతో పోలిస్తే దంపుడు బియ్యంలోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గింజ పై పొరల్లో మనకు అవసరమైన విటమిన్లు, ఇతర ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. బియ్యాన్ని పాలిష్ పట్టినప్పుడు ఇవన్నీ తౌడు రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. అందుకే తెల్లటి బియ్యం కన్నా ముదురు రంగులో ఉండే దంపుడు బియ్యమే ఆరోగ్యానికి మేలని చెప్తారు పరిశోధకులు. దంపుడు బియ్యంలో దాగిన పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం తినే అన్నం తెల్లగా మల్లెపువ్వులాగా కనిపించటాన్ని ఇవాళ మనం చాలా గొప్పగా భావిస్తున్నాం. నిజానికి ఇవాళ మనం తింటున్న పాలిష్డ్ బియ్యంలో ఉన్నది కేవలం వట్టి పిండి పదార్థమే. మన సంప్రదాయ ఆహారమైన దంపుడు బియ్యంతో పోలిస్తే రుచిలో గాని పోషక విలువల్లో గాని పాలిష్డ్ బియ్యం అసలు పోటీనే కాదు. వరిధాన్యంపై పొట్టు తొలగించగా వచ్చే బియ్యం గింజలనే దంపుడు బియ్యం అంటారు. రైసు మిల్లులు అందుబాటులో లేని కాలంలో రాతి రోటిలో వడ్లను రోకళ్లతో దంచేవారు. ఇలా దంచినప్పుడు ధాన్యం పై పొట్టు ఊడిపోతుంది. ఈ దంపుడు బియ్యంలో బలవర్ధకమైన పిండి పదార్థాలు, ఇతర పోషకాలన్నీ సమృద్ధిగా లభిస్తాయి. దంపుడు బియ్యంలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, పీచు పదార్థం, బి కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. ప్రస్తుతం మనం ఆహారంగా తీసుకుంటున్న పాలిష్డ్ బియ్యంలో ఈ పోషకాలన్నీ నామమాత్రంగానే ఉంటాయి. ధాన్యాల్ని మరపట్టించినప్పుడు బియ్యపు గింజలపై ఉండే తవుడు, ఊకతో పాటు పోషక పదార్థాలు కలిగిన పలుచని పొర కూడా తొలగిపోతుంది. దీంతో ధాన్యంలో సహజంగా ఉండే ప్రధాన పోషకాలు చాలా వరకు బియ్యం నుంచి వేరవుతాయి. దంపుడు బియ్యం ప్రకృతి సహజమైన బలవర్ధక ఆహారం. ఈ బియ్యాన్ని నేరుగా అన్నం వండుకోవచ్చు. మిల్లులో మరపట్టించి బియ్యం రవ్వలా తయారు చేసి పాయసం వండుకోవచ్చు. ఈ రవ్వతో అంబలి కాచుకోవచ్చు. ఉప్మా రవ్వలో కలుపుకొని అల్పాహారం తయారు చేసుకోవచ్చు. పప్పుల్లోనూ కూరల్లోనూ కలుపుకుని సూపుగాను ఉపయోగించుకోవచ్చు. పిండిలా తయారు చేసి రొట్టెలు చేసుకోవచ్చు. దంపుడు బియ్యంపై అపోహలు వీడి రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే మన ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది.